హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజైతే బ్రహ్మాండం బద్దలైపోయింది. మన నేను చెప్తూనే ఉన్నాను మీకు. ఈ మధ్య అయితే వీవ్యాప్ పివట్ పాయింట్ నియర్ బై అంటే ఈ విధమైనటువంటి ఫార్ములా రాలేదు, చాలా రోజులైంది. వస్తే మాత్రం వదలొద్దు, ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి గత వీడియోస్లో మీకు చెప్తూనే వస్తున్నాను. అయితే నిన్న మనం చెప్పుకున్న లెవెల్ ఈ 53.75 లెవెల్ చూడండి. ఈ లెవెల్ బాగా పనిచేసి కన్సాలిడేషన్ అవుతూ, అంటే చూడండి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ బాగా రెసిస్టెన్స్గా పనిచేసింది. 53.75 లెవెల్ అనుకున్నాం. ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వస్తూ ఆ లెవెల్ సపోర్ట్గా పనిచేసింది. నిన్న రెసిస్టెన్స్గా పనిచేసినటువంటి లెవెల్, ఎప్పుడైనా ఒక లెవెల్ రెసిస్టెన్స్గా పనిచేస్తే తర్వాత దాని పైన గ్యాప్ అప్ పైన లేదా కింది నుంచి ఆ లెవెల్ దాటి వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ లెవెల్కి వచ్చినప్పుడు అది సపోర్ట్గా పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. మరి ఆ లెవెల్ బాగా సపోర్ట్గా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి పివట్ పాయింట్ అండ్ మన లెవెల్ ప్లస్ వీవ్యాప్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయింది చూడండి. 9:45 క్యాండిల్ క్లోజ్ అయింది. ఆ పైన ఇక మంచి ర్యాలీ వచ్చింది. చాలా మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. మరి దీన్ని ఫాలో అయిన వాళ్ళు, మన ఛానల్ని ఫాలో అయ్యి మన లెవెల్స్ వీవ్యాప్ పివట్ పాయింట్ని ఫాలో అయ్యే వారికి ఈరోజు ఖచ్చితంగా 100 నుంచి 200 పాయింట్లు ఇంకా ఎక్కువే తీసుకున్న వారైతే ఉంటారు. ఖచ్చితంగా తీసుకోవచ్చండి. అటువంటి లెవెల్స్ మన ఛానల్లో దొరుకుతున్నాయి. దయచేసి ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే డైలీ ఛానల్ని ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక దీనికి చూడండి, దాటిన తర్వాత తిరిగే లేదండి. ఇక్కడ ఒక రీటెస్ట్ చేసి చిన్న తర్వాత మంచి మూమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసి, అంటే లిక్విడిటీ కావాలి కదా, మూమెంట్ ఇవ్వాలంటే ఇక్కడ ఒక చిన్న ఎం ప్యాటర్న్ క్రియేట్ చేసి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు, ఇక్కడ బయింగ్ తీసుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ స్టాప్ లాస్ లీడ్ చేయడానికి ఒక బిగ్ క్యాండిల్ తోటి డౌన్కి వస్తూ మళ్ళా 53.75 నియర్ బై ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళిపోయింది. మంచి మూమెంటు 54,000 వరకు అయితే వెళ్ళిపోయిందండి. మరి ఈరోజు మన లెవెల్ వచ్చేసి 53,679 అండి. 53,679. సారీ అండి, లెవెల్ కొంచెం వన్ సెకండ్. ఓకే అండి, ఇదండి లెవెల్స్. చూడండి, మన లెవెల్స్ని ఫాలో అయితే మంచి మూమెంట్ అయితే వస్తుందని చెప్పి మరోసారి రుజువైంది. అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా మన లెవెల్స్ పనిచేస్తాయో చూద్దాము. ఇంకొక విషయం ఏంటంటే, నేను డైలీ లెవెల్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. ఈరోజు మార్నింగ్ టైం నేను లేను, బయటికి వెళ్ళి వచ్చి లేట్గా, అంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇక్కడ అయిన తర్వాత అప్పుడు టెలిగ్రామ్లో పెట్టాను. కానీ నిన్న మార్నింగ్ పెట్టిన దాంట్లో ఈ లెవెల్ ఉంది, 53.75 లెవెల్ ఉంది. టెలిగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళు గమనించండి. నిన్న వీడియోలో కూడా మనం ఈ లెవెల్ గురించి మాట్లాడుకున్నాం. 53.75 లెవెల్ని మాట్లాడుకుని ఈ పైన ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చిన తర్వాత ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని బయింగ్ ప్యాటర్ను వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని బయింగ్ ప్యాటర్న్ కనపడితే ఖచ్చితంగా బై చేయొచ్చు అని మరి నిన్న వీడియోలో చెప్పుకున్నామండి. అది కనుక కన్సిడర్ చేసిన వాళ్ళకి మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, మరి నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నిఫ్టీ టాప్ లెవెల్స్ ఇక్కడ వరకు అయితే ఉన్నాయి. గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత డౌన్కి వస్తూ 25,419 లెవెల్ నియర్ బై ఆ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది.
పివట్ పాయింట్ వీవ్యాప్ పైన క్లోజ్ అయింది అంతే, ఇంకా తిరగలేదు. మన నియర్ బై మార్నింగ్ టైంలో వీవ్యాప్ పివట్ పాయింట్ నియర్ బై ఆ రెండింటి లెవెల్స్ పైన, మన లెవెల్స్ పైన క్లోజ్ అయితే ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పానండి. చూడండి ఎంత మంచి మూమెంట్ ఇచ్చిందంటే, చూడండి ఎంత మంచి మూమెంట్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ ఈ పివట్ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ ఎం ప్యాటర్న్ అండి. ఈ ఎం ప్యాటర్న్ టాప్ లెవెల్లో ఎం ప్యాటర్న్ వస్తే, అయితే ఈ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఫుట్ సైడ్ తీసుకోవడానికి ఇక్కడ ఈ క్యాండిల్ ఈ లెవెల్ దాటి ఇక్కడ కానీ క్లోజ్ అయ్యింటే అసలు అయితే చాలా మంచి ఎంట్రీస్ ఉండేవి. ఫాస్ట్గా పడింది కాబట్టి మనం బయింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి అవసరం లేదు అది. ఓకే, ఇక్కడ నిఫ్టీ ఫాలో అయిన వాళ్ళు కూడా మంచి పాయింట్స్ అయితే తీసుకోగలిగారు. మరి నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 25,807 అండి. సారీ 807 లేదు, 804 ఇదే డ్రా చేస్తున్నా. 805 అంటే మనకి వస్తున్నటువంటి ఆ ఫార్ములా ప్రకారం ఆ లెవెల్ చూపించింది. ఇక్కడైతే నాకు అనిపించలేదు. 805, 804 అయితేనే బెస్ట్ అండి. ఓకే, ఈ లెవెల్ డ్రా చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. కొంచెం ఇక్కడ డిలే అయింది, ఏమనుకోవద్దు. తర్వాత మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.